విడువక చేయువాడు తన మరణమునకే చేయును. అట్లాగే 18వ వచనము, భక్తిహీనుని సంపాదన వానికి మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. ఆమేన్. బైబిల్ గ్రంథంలో అన్ని చోట్ల మనకి ఏమని వినిపిస్తుందంటే భక్తి కూడదు. దేని విషయంలో కూడా మనకి అతిశయము పనికిరాదు. దేని విషయంలో కూడా మనం అతిశయపడటానికి మనకి అసలు ఏమీ లేదని గుర్తుపెట్టుకోవాలి. మనం తగ్గించుకొని జీవించాలి. ఇది కనుక లేదంటే భక్తిహీనుల కోవలోకి వెళ్ళిపోతాం. కొందరు గర్వపడుతుంటారు, చదువులు చూసుకొని, అందం చూసుకొని, అట్లాగే ఆస్తులు చూసుకొని గర్వపడుతుంటారు. క్రిస్టియన్స్గా మనము, క్రీస్తు నమ్మిన బిడ్డలమైన మనకు ఇటువంటి గర్వం అనేది ఉండకూడదు. ఎంత ఉన్నా కానీ, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఆస్తులున్నా, ఎంత అందగాడమైనా గర్వం అనేది మనకి పనికిరాదు. అహంకార దృష్టి అనేది ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. నీకు చదువు బాగా వచ్చినా కానీ నువ్వు అహంకారము ఉండకూడదని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నంబర్ 1 అహంకార దృష్టి ఎవరికి ఉంటుందంటే భక్తిహీనులకు ఉంటుందన్నమాట. రెండోది కళ్ళలాడు నాలుక అంటే ఆ మాట అబద్ధ సాక్ష్యం. ఏం చేస్తారు? అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఇతరుల మీద అబద్ధాలు మనము చెప్పకూడదు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అంతేగాని మనము ఒకరి గురించి వేరే విధంగా మనం మాట్లాడుకోకూడదు. కళ్ళలాడు నాలుక దేవునికి ఇష్టమైనది కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరికి ఉంటుందంటే భక్తిహీనుడికి ఉంటుంది, దుష్టుడికి ఉంటుంది. తర్వాత నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులు అంటే అనవసరంగా మరి ఏదో ఒక చెడు కార్యంలో తలదూరుస్తారు వీళ్ళు. నిరపరాధిని అంటే ఎటువంటి అనామకులను, అజ్ఞానులను, మరి జ్ఞానం పేదవారిని ఆసరగా తీసుకొని వారిని బాధ పెడుతూ ఉంటారు. కాకులను కొట్టి గద్దలకు పెడతారు. ఇటువంటి వాళ్ళు కాకులను కొట్టి గద్దలు పెట్టేది ఎవరంటే వేదముల దగ్గర దోచుకొని ధనవంతుల చేతులు పెడతారు. అట్లా చేయకూడదు. గద్దలను కొట్టి ఎవరు పెట్టాలి? కాకులు పెట్టాలి. కాకులు కొట్టి గద్దలకి అది ఎవరు గుణం అంటే మరి చంపు చేతులను. తర్వాత దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. వీళ్ళు భక్తిహీనుని యొక్క గుణములు. ఇవి మనం కంఠస్థం అయిపోవాలి. మన బ్రెయిన్లో ఉండిపోవాలి. ఈ చాప్టర్, ఈ వచనాలు మనకి ఎప్పుడు కూడా బైబిల్లో ఉండిపోవాలని నేను మనకి చేస్తున్నాను. ఫుల్ మౌత్, గ్రీడీ, యారోగెన్స్, అగ్రెసివ్, ఇవన్నీ సాతాను యొక్క గుణాలు. ఇటువంటి గుణాలు మనకి ఉండకూడదని నేను మీకు జ్ఞాపకం చేయించున్నాను. ఇవి ఉన్నవాడు పాపి. ఈ పాపము మరణానికి దారి చేస్తుంది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని వెళ్ళిపోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని, నీతిమంతులు కీడు చూడకుండా కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. ఎక్కడ ప్రవేశిస్తున్నారు? విశ్రాంతిలో జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. ఎవరి కడుపు? అజ్ఞానులు, భక్తిహీనుల కడుపు దేవుడు నింపుచున్నాడు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గల వాడనై దుష్టులకి ముందు వాళ్ళకి దేవుడు అంతా సమృద్ధిని ఇస్తానంట. ఎటు వాళ్ళు ఎక్కడ పోవాలి? నరకానికి వెళ్ళాలి. అందుకని వాళ్ళు ఆ ఎటర్నల్ హెల్కి వెళ్ళే ముందు
దేవుడు వారిని పుష్కలంగా దీవిస్తాడు. మనం చదువుకున్నాం, భక్తిహీనుడు యొక్క ఎలుగు పచ్చ గడ్డి లాంటిది. భక్తిహీనుల యొక్క ఎదుగు ఎట్లా ఉంటుంది? పచ్చ గడ్డి. ఇక్కడ బాగా ఏ వేపుగా పైకి వచ్చింది, తర్వాత అది ఏమైపోయింది? ఎండిపోయింది. మీ పనిని మీ ప్రయాసమును ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడండి. విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. హల్లెలూయా. చూసారా, ప్రభు అయిన యేసును గూర్చిన జ్ఞానం మనకు ఉండాలి. ఏదో వాక్యానుసారములు అయితే బద్ద ప్లమ్ లైన్ అంటారు. ఏమంటారు? నీటి వాటర్ చూసి దాన్ని ప్లమ్ లైన్. అట్లాగే ఇంకొందని ఏమంటారు? మట్టపు గుండు పెడతారు, దాన్ని ఏమంటారు? దారం. మట్టపు గుండు అంటే లెవెల్. అట్లాగే దేవుడు కూడా నిన్ను నన్ను పరీక్షిస్తాడంట. ఒక మేస్త్రి ఎలాగా ఆ లైన్ చూసుకుంటాడు, ఎట్లాగా బ్యాలెన్స్ చూస్తాడు, అట్లాగే దేవుడు కూడా నిన్ను నన్ను కొలనులతో మట్టపు గుండుతో పరీక్షిస్తుంటాడు. వీరు నిజంగా నా వాక్యానుసారం నడుచుకుంటున్నారా లేదని గాడ్ మెజర్స్. ఒక మేస్త్రి ఎట్లాగా పోలుస్తాడో అట్లాగే దేవుడు కూడా పోలుస్తాడు. యెషయా రాసిన గ్రంథము, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16-17 వచ్చిన చూడండి. ప్రభువు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి, మూలరాయి అయి ఉన్నది. అదిగో పిల్లల మనం విశ్వసించాం, కలవరపడరు. నేను న్యాయము కొలనూలుగాను, నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. యెహోవా నీతిమంతులను ఆకలి కొననీయడు. భక్తిహీనుని ఆశను భంగం చేయి. భక్తిహీనుని ఆశను చూసారా? భక్తిహీను యొక్క ఆశ అయిపోతుంది, భంగం అయిపోతుంది. 37:25 సామెతలు. కీర్తన 37 ఏముంది? న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు కాదు. భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదని దావీదు గారి యొక్క అనుభవంతో చెబుతున్నాడు. చిన్ననాటి నుండి చూస్తున్నాను, ఇప్పటికి నేను ముసలివాడిని అయితే ఎవరంట? నీతిమంతులు విడవబడ్డ గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. కనుక మనం గొప్ప దేవుని నీడలో, గొప్ప దేవుని కాపుదలలో మనము ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్గా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వారి ఎంట నుండును. చాలు. వాని కలిసిన మా ప్రభుత్వం నుంచి నేను మా ప్రభుత్వంలో కాపాడి మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ చేర్చుకొని చక్కని పాటలతో మిమ్మల్ని గణపరుషు విధానం బట్టి వందనాలు తండ్రి. నా ఇంటబడినటువంటి మాటను మా హృదయాలు చూపండి. ఆనాడు మా భక్తులు ఆయన మా భక్తులు మరి ఏ విధంగా అయితే జీవించినావో, ఏ విధంగా అయితే దీన్ని అంగీకరించినావో, ఎంతో బహుమతులు పొందారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను చేసే ఉద్యోగం దగ్గర నాకు జీతం తక్కువ అని చాలా బాధపడ్డాను. బట్ దేవుడు నన్ను దీవించి నాకు ఇంక్రిమెంట్ ఇచ్చాడు. చాలా ఆనందం వేసింది. అది మీకు సాక్ష్యంగా చెప్పాలనుకున్నాను. ఇక్కడ నేను మా అక్కతో వచ్చినప్పుడు బాప్టిజం ఇస్తున్నారు. నేను అనుకోకుండానే సరే దేవుడిలో నన్ను ఇప్పటి నుంచి మంచిగా ఉండాలని ఆ రోజు బాప్టిజం
బాప్తిస్మం తీసుకున్నాను. అప్పటి నుంచి నాకు దేవుడు